హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మనం బ్లౌజ్ బేసిక్ క్లాసెస్లోని ఇది 16వ క్లాసు. 15వ క్లాస్లోని మనం ఇది ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి, మెడ ఏమో బోట్ నెక్ వచ్చేటట్టు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూసాం కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 సైజు. ముందు మనం క్రాస్ కటింగ్ నేర్చుకున్నాము స్టెప్ బై స్టెప్. అదే రకంగా ఇప్పుడు చిన్న సైజులోని బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ వచ్చి, అలాగే ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ చూసారా. బ్యాక్ సైడ్ ఏమో ఇలా బోట్ నెక్ వచ్చింది, ఇలా బోట్ నెక్ వచ్చింది, అలాగే ప్రిన్సెస్ కట్ ఏమో ఫ్రంట్ వైపు వచ్చింది. చూసాను, ఇలా చూసారా. బోట్ నెక్ వచ్చేసి సమానంగా వచ్చింది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సమానంగా బోట్ నెక్ వచ్చింది. తర్వాత ఫ్రంట్ వైపు మనకి బోట్ నెక్ ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో దానికి ప్రిన్సెస్ కట్ అయితేనే మనకి లుక్ బాగుంటుందండి. చూసారా, ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ కూడా మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి హుక్స్లు అనేవి సైడ్ వస్తాయి, అది స్టిచ్చింగ్లో చూపిస్తానండి. దాని తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలన్నమాట. 2x2 మనం 1 మీటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది అన్నది కొలుచుకోవాలి. మీకు ముందు చూపించినట్టుగానే ప్రతి మోడల్కి ఇంతే, కాకపోతే ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. ఎంత 9.5 ఉంది అంటే 9.5లోంచి మనం 1 ఇంచు తగ్గించేస్తే 8.5. ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసి ఇప్పుడు మిగిలిన క్లాత్ కింద ఉంది కదా, ఇది చూద్దాం. ఇది 8.5 ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కదా, ఈ ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేస్తే 4 మడతలు వస్తాయి. లేదు ఖర్చులు మనకి ఉండకూడదు అంటే ఎక్కువగాని అతుకులు ఉండకూడదు అనుకుంటే ఇలా ఇటువైపు నుంచి ఒక హ్యాండ్ తీయొచ్చు, అటువైపు నుంచి ఒక హ్యాండ్ అనేది తీయొచ్చు అనమాట. సరేనండి, అలా అయితే మీకు అతుకులు అనేవి ఉండవు ఒకవేళ పెద్ద సైజు వాళ్ళకైతే కనుక. అదే ఇప్పుడు అసలు 8.5 మనకి ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకుందాం. ఉంది కాబట్టి ఇక్కడే మనం 2 హ్యాండ్స్ 4 మడతల మీద తీసేసుకుంటే నీట్గా మనకి ఇప్పుడు కూడా మనకి అతుకులు రావట్లేదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ చిన్న సైజు వాళ్ళది కాబట్టి. అదే పెద్ద సైజు వాళ్ళది అయితే కనుక ఫోల్డింగ్ పెట్టండి, అంటే ఒక ఫోల్డింగే పెట్టి ఒక చేయి ఇటు తీసి రెండో చేయి మన పక్కన మిగిలిన క్లాత్తో తీసుకుంటే అప్పుడు కూడా మీకు అతుకులు రావు, పెద్ద సైజులైనా సరేనండి. ఇప్పుడు ఇలా 4 మడతలు పెట్టాం కదా. 4 మడతలు పెట్టిన తర్వాత ఈ వెడల్పు అనేది 8.5 ఉందా లేదా అనేది చూసుకోండి. నాకైతే కరెక్ట్గా 8.5 వచ్చిందండి, ఇంకా ఒక పావించి అటు ఇటు కూడా ఏమీ లేదు కాబట్టి మనకి సరిపోయింది. ఇప్పుడు 4 ఫోల్డ్లు ఇప్పుడు మన వైపు ఉండాలి కదా. దాని తర్వాత కింద లైన్ అన్నది సమానంగా ఉందా లేదా చూసుకుని ఇలా ట్రిమ్మింగ్ అన్నది చేసుకోండి. ఏ మాత్రం వంకర్లు ఉన్నా సరే దాన్ని స్ట్రైట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ చేసిన తర్వాత పొడవు అనేది పెట్టుకోవాలి. ఇది మనం 1 మీటర్ క్లాత్ తీసుకున్నా సరే ఫ్రంట్ బ్యాక్ స్ట్రైట్ కటింగ్లోకి వస్తాయి కాబట్టి ఇవి మనకి క్లాత్ చూస్తారా ఈ మాత్రమే మిగిలింది, మనకి 8 ఇంచీలు మాత్రమే మిగిలింది. నేను 8 ఇంచీలు మిగిలితే కనుక ఇది 7 ఇంచీలు, 1 ఇంచు తగ్గించుకుని 7 ఇంచులకి తయారవుతుంది అనమాట. నేను మొత్తం పెట్టేస్తున్నాను. సన్నంగా ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ అనేవి కొద్దిగా పొడవుగా ఉన్నా సరే బాగుంటుంది. సరేనండి, మీకు కావాలి అనుకుంటే కనుక మీరు 5 ఇంచులు కానీ 4 ఇంచులు పొడవు కానీ మీరు కటింగ్ చేసుకోవచ్చు. పొడవు మన ఇష్టం అనమాట. పైన ఉన్న కరువు తీయడం గట్ట అంతా మెథడ్ ఒకటే, కొద్దిగా పొడవు అనేది మన ఇష్టం అనమాట. మరీ ఎల్బో 10 ఇంచుల వరకు పొడవు పెడితే మాత్రం చంక దింపు అన్నది 3 ఇంచుల వరకు మీరు పెట్టుకోవాలి. సరేనండి, 3.5 పెట్టుకున్నా సరే తప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కింద నుంచి పైకి నేను ఎంతైతే ఉందో అంతా తీసేసుకుంటున్నాను, అంటే 8 ఇంచీలు, అంటే మనకి తయారయ్యేటప్పటికి 7 ఇంచులు మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా లైన్ అనేది గీసేసుకుందాం. ఒక బాక్స్ లాగా తయారవ్వాలన్నమాట, అంటే వెడల్పు అలాగే పొడవు. ఇక్కడ ఈ రకంగా లైన్ గీసేసిన తర్వాత మనకి సమానంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక దింపు అన్నది తీయాలి. చిన్న సైజే కదా అని చెప్పేసి మరీ ఎక్కువ తీసేయకండి. ఈ సైజు వాళ్ళకి 3 ఇంచీలు అయితే కనుక తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా 3 ఇంచీలు ఈ సైజుల వరకు కూడా తీసుకుంటే మీకు బోట్ నెక్ అన్నది చాలా అందంగా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, మనకి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అని చెప్పేసి మార్జిన్ అన్నది 2 ఇంచీలు వదిలాం కదా. ఈ 2 ఇంచీలు ఇక్కడికి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఫ్రంట్ వైపు వదిలేము, బ్యాక్ వైపు వదిలేము. అదే రకంగా చేతులకి కూడా మనం ఆ ఖర్చులు అనేది వదలాలి. అలా అయితేనే చేతుల దగ్గర నుంచి నడుము వరకు సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల వైపుకి 2 ఇంచీలు మనం ఇలా తిన్నగా లైన్ గీసి అక్కడే చిన్నది అడ్డుగా కూడా ఒక చిన్న మార్కింగ్ ఇలా పెట్టారు అంటే తెలుస్తుంది అనమాట, ఇది 2 ఇంచుల వరకు ఈ మార్కింగ్ అని. దాని తర్వాత ఇక్కడ చిన్న సైజుల వాళ్ళు కాబట్టి 1.5 ఇంచుకి మీరు ఇది ఇక్కడ మార్కింగ్ అన్నది పెట్టుకుంటే, అంటే ఇది కంపల్సరీ ఇంతే పెట్టాలని ఏమీ లేదండి, మనకి అక్కడ రౌండ్ భుజం దగ్గర రౌండ్ తిరగడం కోసం అనమాట. ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవడమే. ఇలా హ్యాండ్ రౌండ్ అన్నది ఇలా తీసేసుకోండి. సరేనండి, ఇలా తీసుకున్న తర్వాత
ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది మనం చూసుకోవాలి. ఈ చిన్న సైజు వాళ్ళకి సాధారణంగా ఈ 32 సైజు వాళ్ళకి ఈ హ్యాండ్ లూజ్ అనేది నాకు తెలిసినంత వరకు కూడా 9 ఇంచీలు లేదా మహా అయితే 9.5 ఇంచీలు ఉంటుంది. అంటే మొత్తం రౌండ్ అంతా కలిపి ఇప్పుడు 9 ఇంచీలు అనుకున్నా, నేను 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. 9 ఇంచులు సరిపోద్ది. 9 ఇంచులకి సగం చేస్తే ఇలా 4.5 ఇంచీలు వస్తుంది. ఈ 4.5 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి ఇక్కడ. తర్వాత 2 ఇంచీలు ఖర్చుల కోసం పెట్టుకోవాలి. మీరు ఆది బ్లౌజ్లో కొలుచుకున్నా సరే, లేదంటే ఎవరైతే బ్లౌజ్ చిన్న సైజు వాళ్ళకి కుట్టాలనుకుంటున్నారో వాళ్ళ హ్యాండ్ రౌండ్ కొలుచుకున్నా సరే మీకు తెలిసిపోద్ది. ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టండి, ఇంకా తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోండి. నేను కొలిస్తే మాత్రం నాకు 4.5 వచ్చింది. సరేనండి. ఇప్పుడు ఇలా 2 మార్కింగ్ని కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఈ ఖర్చుల దగ్గర నుంచి కూడా 2 ఇంచీలు మనం కింద మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ మొత్తం కటింగ్ అనేది చేయాలి. లోపల లైన్ కదండి, బయట లైను, అవుట్ లైను కటింగ్ చేసుకోవాలి. సరేనా. ఇలా ఈ రకంగా ఇక్కడ కూడా మనం కింద లూజ్ పెట్టిన దగ్గర కూడా 4.5కి ఫస్ట్ పెట్టి తర్వాత 2 ఇంచీలకి మార్కింగ్ చేసాం కదా, అంటే కింద నుంచి పై వరకు కూడా మనకి ఈ 2 ఇంచీల మార్జిన్ అన్నది మెయింటైన్ అవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టండి సెంటర్లోని. ఇప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్స్కి అతుకులు కూడా లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది. బోట్ నెక్ అనేటప్పటికి మనకి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ వచ్చి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకొని అదే రకంగా సైడ్ హుక్స్ ఎలా వేసుకోవాలి, ఐ బెల్ట్ ఎలా వేసుకోవాలన్నది పూర్తి వివరంగా మనం నేర్చుకుందాం. క్లాసెస్ని మిస్ కాకుండా చూశారు అంటే కనుక ప్రతి చిన్న విషయం కూడా వివరంగా చెప్తానండి. మీకు అసలు ఏ డౌటు ఉండదన్నమాట. క్లాసెస్ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.